అంటే డబ్బులుంటే ఏదైనా చేస్తారు మీరు? డబ్బులతో ఏదైనా జరిగిపోతుంది అనుకుంటున్నారా? ఈరోజు సమాజంలో డబ్బులు మాట్లాడుతున్నాయి. ఆ వ్యక్తి మన చూడటానికి చేతులు కట్టుకొని కనిపిస్తాడు, కానీ ఇన్ బిహైండ్ దట్ తెర వెనుక వాడు డబ్బులతో చాలా కార్యక్రమం చేయడానికి ఇష్టపడతాడు. మనీ మాట్లాడుతుంది ఈరోజు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. ఒకరోజు మనకున్న డబ్బుని, ధనాన్ని రోడ్ల మీద పడేసి మమ్మల్ని రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అని అనే రోజులు కూడా వచ్చేస్తాయి. కరోనా టైంలో చాలాసార్లు శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఆ రోజులకి, ఆ క్షణానికి మాత్రం ఇదంతా శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది వేరేది ఉంది, డబ్బుతో పని లేదని మళ్ళీ ట్రెండ్ మారిపోయింది. మళ్ళీ అదే అహం, అదే గర్వం, అదే కోపం, అదే వైరం, డబ్బులు చూసుకునే అహంకారం. అది ప్రతిసారి అవదు. రోజు మన కాలం చెల్లించాల్సిందే. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే డబ్బు శాశ్వతం కాదు. డబ్బులతో మన మనిషి ప్రాణాన్ని కూడా మనం పెట్టలేము. దేవుని కృపా వాత్సల్యం ఉండాలి తప్ప. కనుక మనీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా రిలేషన్స్కి, మనుషులకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తే కొంచెం సొసైటీ మారుతుందేమో అన్నది నా ఆలోచన.